ప్రారంభం కాని ప్రభుత్వ లేఅవుట్లలో స్థలాలను పరిశీలించి అర్హులకు 18 అంకణాల ఇంటి స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవనం ప్రారంభోత్సవంలో డిఎండ్హెచ్ఓ ఓ సుజాత, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం 50 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన అదనపు భవనాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పీహెచ్సీ, సిహెచ్సీలలో అవసరమైన పరికరాల కోసం 1,90,00,000 రూపాయలను సిఫారసు ఫండ్స్ ద్వారా మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుగురు బాబిరెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, కొత్తపల్లి రమేష్ కుమార్, అబ్దుల్ షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ దాదాపు 50 లక్షల రూపాయలతో ప్రారంభించాము. ఓపీ అండ్ ల్యాబొరేటరీ రెండు ఇక్కడ రన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన కొంత ఫర్నిచర్ కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఓవరాల్గా పేదలు వెళ్ళే పిఎస్సీలు, సిహెచ్సీలని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఇళ్ల స్థలాలు రివైవ్ చేసి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇళ్ళు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయగానే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు. వాళ్ళ ఆ గిరిజనులకి కూడు, గూడు, గుడ్డ, నీడ ఉండేటట్టుగా టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలనేది మా ఉద్దేశం. ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు దావోస్ పర్యటన డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని వస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. రాజధానికి మీకు ఏ విధంగా శాంక్షన్ అయిందో తెలుసు. పోలవరం ఎట్లా స్టార్ట్ అయిపోయిందో తెలుసు. ఇంకా హంద్రీనీవా, గాలేరు నగిరి ఇరిగేషన్ సిస్టమ్, ఇరిగేషన్ మూతేసి పెట్టాడు ఆయన రెడ్డి గారు. వ్యవసాయ శాఖ మూతపడింది. ఇంకా చెప్పాల్సిన అవసరంలే. లాస్ట్ 5 years ఏ సెక్టర్ తీసుకున్నా ఘోరం. బట్ అన్నిటినీ రివైవ్ చేసే పనిలో అందరూ ఉన్నాం. రిలయన్స్ భూములు కొత్త ప్రాజెక్టులు, రిలయన్స్ భూముల్లో మేమే తెస్తాం ప్రాజెక్టులు అంటున్నారు వాళ్ళు. 2 ప్రాజెక్టులు వస్తున్నాయి అంటున్నారు. నేనైతే ఒకటే చెప్తుండా, రిలయన్స్లో తొందరగా ప్రాజెక్ట్ వస్తే ఒప్పుకుంటాం, కాకపోతే తిరుగుబాటు చేసేసి రైతులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తమాషాలా 7 లక్షల రూపాయలు, 7,70,000 ఇచ్చారు నిజమే. అది కూడా 3 లక్షలు ఇస్తుంటే నేనే ఫైట్ చేసి ఎకరాకి 7,70,000 ఇప్పించా. 2,600 ఎకరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 16 సంవత్సరాలు. అసలు ఏంది, ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకి భూమి కేటాయిస్తే 2 ఏళ్ల లోపల వాడు పని మొదలు పెట్టి పూర్తి చేయాలి. 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఎవరి తాత సొత్తు? దాంట్లో స్పేర్ చేసే ప్రసక్తిలా. ఓకే, థ్యాంక్స్.